హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నానమాట. చాలా రోజులు అయిపోయింది కదా, లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టడానికి కుదరటం లేదండి. అస్సలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంటే అది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యాలన్న ఇది కూడా ఉంటుంది. కానీ నాకైతే అసలు ఇన్కమే రావట్లేదండి. సో అందరు అనుకుంటూ ఉంటారు ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నాను యూట్యూబ్ నుంచి అని. లేదండి, అస్సలు నాకు జస్ట్ 2 years బ్యాక్ ఏమో తీసుకున్నాను అంతే. ఇంక అప్పటి నుంచి నాకు అస్సలు ₹1 కూడా రాలేదు, ₹1 కూడా రాలేదన్నమాట ఇన్కము. అందుకని ఇంకా వీడియోస్ కూడా చెయ్యడం ఎందుకు, ఇంకా మాటలు పడడం ఎందుకులే అని ఆపేశాను అనమాట. కానీ ఏం చేస్తాం, కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది. సో వాళ్ళు ఏమో అనుకున్నారు, వీళ్ళు ఏమో అనుకున్నారని వదిలేస్తే ఎలా చెప్పండి. ఎంతో కష్టపడి నా ఛానల్ని అయితే మానిటైజేషన్ చేసుకున్నాను. 4000 hours కంప్లీట్ అవ్వడం అనేది అస్సలు మామూలు విషయం కాదండి. అది చాలా లక్ అయితే ఉండాలి. ఓకే అండి, మరి సో ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇక్కడ నేనైతే మా పక్కన ఆంటీ వాళ్ళు చెట్టు వేసారండి, మునక్కాయలది చెట్టు. సో మునక్కాయలు వేసింటే చారు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టీ పెట్టేసుకున్నాను. 6:30 అవుతుందండి మార్నింగ్. ఇంకా ఇక్కడ చూడండి, రైస్ అయితే చేసేసాను, వండేసాను రైస్. ఇంకా పప్పు చేస్తున్నా, టీ అయితే పెట్టేసుకున్నా. సో చూసారా, ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పడినాయో అసలుకి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇదే టెన్షన్ అనమాట, మార్నింగ్ ఏ పని చేయాలి అని. సో ఇంకోటి, నిన్న ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానని. ఎక్కువ ఏం శారీస్ అయితే తీసుకురాలేదండి నేను, జస్ట్ కొన్ని మాత్రమే తీసుకొచ్చాను అనమాట. స్టార్టింగ్ కదా, చూద్దాము అవి సేల్ అవుతాయా లేదా, ఎందుకంటే చాలామంది అయితే శారీ బిజినెస్ పెట్టేసుకున్నారు కాబట్టి జస్ట్ కొన్ని మాత్రమే తీసుకొచ్చానమాట. ఎందుకండి అసలు ఈ యూట్యూబ్ ఉంది కానీ ఏమైనా అంటే మనకు మెమొరీగా ఉంటుందిలే అని షేర్ చేసుకోవడానికి కూడా భయం వేస్తుంది అనమాట. ఇంకా ఫోన్లో గ్యాలరీలో ఉంటే వీడియోస్ అవన్నీ డిలీట్ అయిపోతాయని యూట్యూబ్లో పెట్టాలన్నా భయం వేస్తుంది, ఎవరు ఏమనుకుంటారో అని. ఎందుకంటే ఈ కాలంలో ఒకరి మంచి గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అండి. అది ఎంత క్లోజ్ అయినా కానీ, ఎంత బ్లడ్ రిలేటివ్స్ అయినా కానీ, ఒకరు బాగుపడుతున్నారంటే మాత్రం అస్సలకి ఇంకా ఎక్కడో కాలుతుంది అనమాట. అది మనీ వస్తుందా లేదా, దాని సక్సెస్ అవుతున్నారా లేదా, అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక్కరు ఏమైనా స్టార్ట్ చేశారంటే చాలు. ఇంకా స్టార్ట్ చేసింది కదా, ఎలా అయినా సరే లాస్లో రావాలి, నష్టపోవాలి, మొత్తం పాడైపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తారు ఈ కాలంలో. ఏం చేస్తాం, వీడియో పెట్టాలా వద్దా అని 100 సార్లు ఆలోచించి నేను ఇంకా ఓన్లీ సేల్స్ అంటే ఇంటి దగ్గర అంటే తెలియదు కదా ఎవరికి, ఎలాగో ఛానల్ ఉంది కదా పెడదాంలే అని కొద్దిగా ఏమంటారు పెట్టేశానండి. బట్ ఇంకా ఏమవుతుందో తెలీదు మరి. ఎందుకంటే చాలా దృష్టి అయితే చాలా ఉందన్నమాట మా మీద. ఇంకా చెప్పకూడదు, అందరి దృష్టి మా మీదే ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉండాలి. ఇంక ఏమైనా సరే ఆ భగవంతుడే చూసుకుంటాడని వీడియో అయితే పెట్టేశాను. ఇంకో విషయం అండి, నాకు అస్సలు అర్థం కాదు, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే 100 సార్లు 1000 సార్లు ఆలోచించి మనము ఎక్కడ ఉంటుంది ఏం లేదో అది ఫస్టే తెలియదు కదా. అంటే కొద్దిగా మనం ఆలోచించామో లేదో, ఇలా తెచ్చుకున్నానో లేదో, అందరూ ఎక్కడి నుంచి తెచ్చావు, ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఏ ఏరియా నుంచి తెచ్చావు, నీకు ఎలా తెలుసు, నీకు ఎవరు చెప్పారు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారండి. నాకు అర్థం కాదు అసలుకి. ఎలాగో అలా తెలిసింది, తెచ్చుకున్నాము, స్మాల్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ క్వశ్చన్స్ అడిగే లోపల ఇంకా డిమోటివేట్ అయితే అయిపోతున్నాను అనమాట. నేనైతే తీసుకునేదేమో కానీ ఈ క్వశ్చన్సే ఎక్కువ అయిపోయినాయి నాకైతే. ఎందుకన్నా స్టార్ట్ చేశానా బాబు అనిపించింది అసలుకి, నిజం చెప్పాలంటే. మేము కూడా చేసింటే బాగుండేది అంటే నేను తెచ్చుకున్నప్పుడు తెలుస్తుందన్నమాట, మేము కూడా తెచ్చుకొని బిజినెస్ చేసింటే బాగుంటుండేది అని. ఓకే అండి, ఎవ్వరు ఇష్టం వాళ్ళది. కనుక్కోండి, మీరు కూడా కనుక్కొని తెచ్చేసుకోండి. తర్వాత సేల్ అవ్వకపోతే అది మొత్తం లాసే అవుతుంది కదా. ఆ భయంతోనే నేను కొన్ని తెచ్చానమాట. ఓకే అండి, మరి సో ఈరోజు లంచ్లో అయితే చూపించాను కదా, మునక్కాయల పప్పు చారు చేస్తున్నా. ఇంకా నా కోసం అయితే టీ పెట్టేసుకున్నా. ఇంకా రైస్ అయితే చేసేసినాను అనమాట కంప్లీట్గా.
సో మునక్కాయలు అంటే డ్రమ్ స్టిక్స్ అండి. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అండ్ చాలా అయిపోయినాయి అండి బాబు అసలుకి. షాపింగ్ మాల్స్ అంట, ఇంకా ఇళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళు కూడా చాలా అయిపోయినాయి అసలుకి బట్టలు. ఇంకా ఎందుకు స్టార్ట్ చేశాను అనుకున్నా, అందుకని ఇంకా యూట్యూబ్లో కూడా పెడితే ఆర్డర్స్ వస్తాయి కదా అన్న ఒక చిన్న హోప్తో అయితే పెట్టానన్నమాట. మరి ఏమవుతుందో తెలీదు. ఇంకా ఈ బర్డ్స్ చూడండి, 5 బర్డ్స్ ఉండేవి, 2 ఎగిరిపోయినాయి. ఒకటి అయితే పాపం చనిపోయిందనమాట 2 days బ్యాక్. ఇంకా ఈ 2 ఉన్నాయి. సో చూసారా ఏమైందో దానికి అస్సలు అర్థం కావట్లేదండి. చాలా యాక్టివ్గా ఉండేది, ఏమైందో ఏం లేదో తెలీదు, పాపం చనిపోయింది అది సడన్గా. ఇది ఎక్కువ పైకి ఎగరలేదండి. స్కై బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ది, అది బాగా ఎగిరేటట్టు ఉంటే కనుక వీటిని వదిలేసేదాన్ని, ఫ్రీ చేసేసేదాన్ని దీంట్లో నుంచి. పాపం అది ఎగరలేదు. ఇంకా ఎల్లో కలర్ని ఫ్రీ చేసేస్తే మళ్ళీ ఇది ఒక్కటే అయిపోతుంది కదా, అందుకనే ఇంకా ఇలాగే పెట్టేసుకున్నాను. ముందుగా ఇలా అసలు బర్డ్స్ని పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. సో మా హస్బెండ్ తెచ్చారు కాబట్టి ఇంకా దీన్ని ఇలాగే పెడుతున్నాను. పాపం అండి, ఇలా కేజ్లో పెట్టేసి బంధించేసి వాళ్ళను అసలు ఇలాంటివి తేకూడదు. నిజం చెప్పాలంటే తెచ్చుకొని పెట్టుకోకూడదు అనమాట. ఫ్రీ బర్డ్స్ని ఫ్రీగానే వదిలేయాలి. ఏమంటే ఇక్కడ బయట వదిలేసినా కూడా దానికి గద్దలంట, అవి కాకులు కూడా తినేస్తాయండి వీటిని. అందుకనే అసలు తెచ్చుకోకూడదు ఇలాంటివి ముఖ్యంగా. సో జస్ట్ ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా ఇక్కడ చూడండి, పుదీనా అయితే నేను మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు రూట్స్ ఉన్నాయి కదా అని ఇలా వాటర్లో అయితే పెట్టానన్నమాట. బట్ మొత్తం ఎండిపోయినాయి ఇవి. రావండి ఏవైనా కానీ, మనం సమ్మర్లో పెడితే అంతగా రావన్నమాట. సో ఇవి వచ్చేసి అంతకు ముందు పెట్టినవి, చాలా బాగా వస్తున్నాయి కదా. సో వచ్చేసి నేను చలికాలంలో అయితే వేసానండి. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నా ట్రైపాడ్ అయితే మళ్ళీ విరిగిపోయిందండి. అసలుకి 3 ట్రైపాడ్స్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది 3rd వన్ అనమాట. ఇది కూడా ఇంకా లాస్ట్కి విరిగిపోయింది. ఇంకా ఎలా అయినా సరే దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మనకు మనీ రానప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు కదా. సో దీన్ని అయితే ఇప్పటికీ ఇలానే నేను చేయాలనుకుంటున్నాను. 3rd వన్ ఇది కూడా విరిగిపోయింది ఇంకా లాస్ట్కి. నెక్స్ట్ వచ్చేసి లైట్ అయితే ఉందండి, రింగ్ లైట్. బట్ దీనికి ఫోన్ హోల్డర్ కూడా ఉంది. బట్ వెయిట్కి పడిపోతుంది అనమాట, కింద పడిపోతుంది మొబైల్ అయితే. ఇంకా ఇక్కడ చూడండి, ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే. ఇంకా మా పిల్లలు అయితే వీటిని ఇక్కడ నుంచి తీసేయి మమ్మీ, అస్సలు బాగోలేదని చెప్తున్నారు, తీసేయాలి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా నేను ఐ థింక్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇది. సో గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదా, దీన్ని ఇంకా టేబుల్ పైన అయితే వేసేసాను. ఇంకా టేబుల్ చూడండి, దీన్ని చూసి అస్సలు భయపడకండి. పిల్లలు అయితే జస్ట్ ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో చూసారా, జస్ట్ దివాన్ ఒక్కటే క్లీన్ చేశాను ప్రజెంట్ అయితే. ఇంకా నా మెషిన్ మొత్తం, ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, మొత్తం ఇంకా డస్ట్ ఇంకా చెప్పకూడదండి, చాలా డస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఇంట్లో అయితే. ఇది చూడండి అసలుకి ఎంత డస్ట్ వస్తుందంటే, అసలు క్లీన్ చేసిన జస్ట్ ఒక 2-3 అవర్స్లో మళ్ళీ మొత్తం డస్ట్ అయితే పేరుకుపోతుంది అనమాట. ఈ సమ్మర్లోనే ఇలా అవుతుంది, ఎందుకో తెలియదు అసలుకి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ చేశాను కదా శారీ కలెక్షన్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా సో కాటన్ శారీస్ కూడా తెచ్చానండి, ఎవరికైనా కావాలనుకుంటే విజిట్ చేయండి, ఓకేనా. సో అంటే ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అండ్ రేట్లు మాత్రం ఎలా అడుగుతారంటే పూర్తిగా ఇంకా అసలు నాకు పడని రేట్లు కూడా ఇచ్చేసేయండి అంటారండి. అసలు ఇంకా నాకు కాదు కూడదు అనడానికి కొద్దిగా ఇది అవుతుందన్నమాట, రాదు అనడానికి రాదు నాకైతే తొందరగా. ఇంకా మా పాప అయితే ఒకటే కోపం వస్తుంటుంది నా పైన. మా పాప ఒక్కటే కోపగించుకుంటుందండి, అసలు నీకు బిజినెస్ చేయడానికి రానప్పుడు ఎందుకు తెచ్చుకుంటావు మమ్మీ నువ్వు అని. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే కొద్దిగా ధైర్యం ఎక్కువే అండి,